ఆ మాటను వివరించవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉంటున్నా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. అలాగే సేవకులకు, సంఘస్థులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి మరి 6వ మాటగా మనము ఈ యొక్క మాటను చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. చెరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఈ మాటను కనుక మనం చూసినట్లయితే మనకి ఇంగ్లీష్లో అయితే ఏమని ఉంటుందంటే ఇట్ ఈస్ ఫినిష్ అని ఉంటుంది. మనకి తెలుగులో ఏమనుంది? సమాప్తము అయినది అని ఉంది. అదే అసలు మన బైబిల్ ఎక్కడి నుంచి తీయబడ్డదంటే ఆదిమ గ్రీక్ హెబ్రూ భాషల్లో నుంచి తీయబడ్డది. దాంట్లో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, టెటిలిస్టియా అని ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే పెయిడ్ ఇట్ ఫుల్ అంటే ఏంటంటే పూర్తి ధర లేదంటే పూర్తి వెల చెల్లించబడినది అని ఈ మాటకి అర్థం. అయితే మనం కనుక చూసినట్లయితే ఈ మాటను బట్టి మనం కనుక చూసినట్లయితే ఈ మాట చెప్పే ముందు ఒక చిన్న హెచ్చరిక. గడిచిన అనేక సంవత్సరాల నుంచి మనము దేవుని మందిరానికి వెళ్తున్నాము, గుడ్ ఫ్రైడేలు మనము చేసుకుంటున్నాము. కాకపోతే దేవునిలో గనక మనం లేకుండా ఎన్ని చేసుకున్నా కూడా అవన్నీ కూడా సున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోవాలి. దేవునిలో మనము జీవించాలి. అసలు దేనికి ఫినిష్ అయింది అంటే దేనికి సమాప్తమైంది కనుక మనం ఆలోచన చేసినట్లయితే మొదటగా మనము సృష్టి ఆరంభం కనుక వెళ్ళినట్లయితే సృష్టి దేవుడు ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు. అతి ప్రాముఖ్యంగా తన పోలిక చొప్పున మరి నరుడిని చేసుకున్నారు. అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని అతిక్రమించడం బట్టి ఏమొచ్చిందంటే లోకానికి పాపం అనేది వచ్చింది. అందుకే మనకి బైబిల్లో మాట ఉంటది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము రావడాన్ని బట్టి దేవుడు వారిద్దరిని కూడా ఆ యొక్క ఏదెను తోట నుంచి బయటికి పంపించడము జరిగింది. అయితే ఈ ఆజ్ఞని అతిక్రమించడం బట్టి ఒకటి కూడా వచ్చింది ప్రపంచం ఏంటంటే మరణము. పాపము వల్ల వచ్చు జీతమేంటి? మరణము అనేది ఈ యొక్క లోకానికి రావడము జరిగింది. అయితే మనము ఆ యొక్క ఆది కాలం నుంచి మనము యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చే వరకు కూడా మనము చూసినట్లయితే మనుషులు చాలా మంది ఏం చేస్తారంటే ఆ యొక్క పాపమును తొలగించుకోవడానికి కోడెల రక్తము, ఎడ్ల రక్తమును బలిగా అర్పిస్తూ ఆ యొక్క పాపమును ఆ యొక్క తొలగించుకొని దేవునికి మానవులకి మధ్యన ఉన్న సంబంధం ఏమైపోయింది? సంబంధం అనేది కోల్పోయింది. కాబట్టి ఆ సంబంధాన్ని మరలా ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు చాలానే చరిత్రలో మనకి జరగడం మనం చూస్తాం. అయితే దేవుడు వాక్య ప్రకారం ఏంటంటే మనుషుల యొక్కయో ఆ ఎడ్ల యొక్కయో కోడెల యొక్కయో రక్తమును బట్టి కాదు కానీ నిర్దోషమైన నిష్కళంకమైన రక్తమును బట్టే ఆ యొక్క పాపం అనేది తొలగించబడుతుంది. ఆ పాపమునికి ఆ జీతము ఆ యొక్క ఇవ్వబడుతుంది. అయితే ఆ రక్తము ఎవరిది కనుక ఆలోచన చేసినట్లయితే ఆ రక్తము ఎవరిదో కాదు, ఎవరైతే ఆ యొక్క సృష్టిని సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క రక్తము ద్వారానే మనిషి యొక్క పాపం అనేది పోతుందని దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యముని విడిచిపెట్టి మనిషి పోలికగా దాసునిగా ఈ యొక్క భూలోకానికి వచ్చి ఆయన మనిషి ఏ విధంగా జీవిస్తాడో 100% మనిషి వలె ఈ లోకంలో జీవించి ఆయన తన యొక్క సొంత రక్తాన్ని మన కొరకు కార్చి ఆ యొక్క రక్తమును బట్టి ప్రతి పాపమును కూడా ఆయన తొలగించి ఏం చేశాడు తెలుసా? వెల చెల్లించాడు. అందుకే బైబిల్లో మాట్లాడదు కదా, ఏం తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఏంటి? ఆ విలువ అంటే దేని పెట్టి మనల్ని చేస్తే మనం కొనడంటే ఆయన స్వరక్తం ఇచ్చి
సంపాదించుకున్న సంఘము, ఆయన బిడ్డలు ఆయన వెలబెట్టి కొనుక్కున్నాడు. ఆ వెల ఎక్కడ చెల్లించాడు? ఈ యొక్క కల్వరి సిలువలో ఆయన వెల చెల్లించి ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. ఒక మాట అక్కడ చెప్పాడు. ఏం తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్. అంటే ఏంటి? నేను మీ కొరకు చేయవలసిన పని అంతా కూడా, వెలంతా కూడా నేను చెల్లించేశాను, ఇక సమాప్తము అయినది అనే మాట అక్కడ చెప్పడము జరిగింది. ఈ మాటకి అర్థము ఇది. మరి దేవుడు చేయవలసిన పని ఆయన చేశాడు. అదే పని? మన కొరకు రక్తము కాచి తన ప్రాణాన్ని పెట్టాడు. చాలా సింపుల్ ఆ మాట. అది చెప్పాలి, అది చాలా సింపుల్ గా చేసే పనా? కాదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేయలేని అత్యున్నతమైన క్రియ మన దేవుడైన మన యేసయ్య మన కొరకు చేశాడు. మన కన్నవాళ్ళు కావచ్చు, మన తోబుట్టులు కావచ్చు, మన వివాహం చేసుకున్నవారు కావచ్చు, కొడుకును పుట్టిన బిడ్డలు కావచ్చు, మన బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవ్వరు కూడా చేయలేని ఒక ఉన్నతమైన కార్యము చేసి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే మరి మనం ఏం చేయాలి? యేసయ్య మన కొరకు ప్రాణము పెట్టాడు, సమాప్తమైనది అని చెప్పి ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు. ఆయన తన యొక్క పనిని చేశాడు. మరి ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము చేయవలసిన పని ఏంటి? ఈ రోజుని మనం వచ్చామండి, దేవుని మందిరానికి వచ్చాము, మనము దేవుని మందిరంలో కూర్చున్నాము, కానుక వేసాము, సరే వెళ్ళిపోయాము, మరలా శుక్రవారం వస్తాము, లేదంటే మరలా ఈస్టర్కి వస్తాము, లేదంటే మరలా వచ్చే సంవత్సరం 2026 సంవత్సరము దేవుడు రాకడ ఆలస్యం అయితే మనం ఇంకా బ్రతుకుంటే మరలా వచ్చాము, మేము వెళ్ళిపోయాము. కానీ మన జీవితము గనకుండా మారకుండా ఉన్నట్లయితే సమస్తము కూడా వ్యర్థమే. కాబట్టి దేవుడు ఆయన సమాప్తమైనదని ఆయన మాట చెప్పాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట ఆయన తెలియజేశాడు. ఆయన పైన ఆయన నెరవేర్చాడు. మరి మన పని ఏంటి? మనం చేయవలసిన పని ఏంటి? ఆయన అక్కడ వరకు తీసుకొచ్చి ఆ పని చేసి వెళ్ళాడు. ఈ రోజున ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము, ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న మనం చేయవలసిన పని ఏంటో ఒకసారి చూసుకుని ముగించుకున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీ 5:15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక కొరకే జీవించుటకు బుద్ధి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. దేవుడు మనకందరికి ఇచ్చి వెళ్ళిన బాధ్యత ఏం తెలుసా? అరే బాబు, నీ కొరకు నేను వచ్చాను, నీ కొరకు ముద్దు చెందాను, నేను సమాప్తం చేసి నేను వెళ్ళాను. మరి నీవు నా బిడ్డగా పిలువబడుతున్నావు. నువ్వు చేయవలసింది ఏంటంటే జీవించు వారికి మీద తమ కొరకు కాక, మన ఇష్టాలు, మన కోరికలు, మన ఆశలు, ఇంకా మనము నా బాధ, నా బెంగ, నాది అని కాదు, విడిచిపెట్టేయండి. ఈ గుడ్ ఫ్రైడే రోజునైనా ఇంకా విడిచిపెట్టేయండి. అమ్మా, నేను చెప్పేది కాదు ఈ మాట, నన్ను తిట్టుకుంటారు. నేను చెప్పేది కాదు, దేవుడు చెప్తుంది. ఇంకా జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు అందరి కొరకు మృతి పొందని నిశ్చయించుకోండి. ఎవరి కొరకు జీవించాలంట? మనము మన యేసయ్య కొరకు మనము జీవించాలి. ఎందుకు యేసయ్య మన కొరకు చనిపోయాడంటే ఆయన మన పాపమును తీసాడు కాబట్టి మనము ఆయన కొరకు జీవించాలి. ఆయన కొరకు జీవించడం అంటే ఏంటి? పాపం లేని వారుగా జీవించాలి. మన చూపులో ఆయన మనము పెట్టుకోవాలంటే నేను చూసే చూపు ఏ విధంగా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? నేను మాట్లాడే మాట ఏ విధంగా ఉంది? నేను ప్రవర్తించే ప్రవర్తన ఏ విధంగా ఉంది? ప్రతి విషయంలో కూడా మన యొక్క అడుగు, మన యొక్క వే ఆఫ్ బిహేవియర్ అంటే మన యొక్క ప్రవర్తనలో మనము క్రీస్తును ఏం చేయాలి? మనము ఎదుటి వారికి చూపించాలి. అలా చూపించినప్పుడే మనము ఆయన కొరకు జీవించినట్టుగా అవుతుంది. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకుందాం. మనము ఎవరి కోసం మనం జీవించాలి? దేవుని కొరకు, మన కొరకు. ఎవరి నిమిత్తమైతే
ఎవరైతే ప్రాణం పెట్టారో మన నిమిత్తము ఆ యొక్క క్రీస్తు నిమిత్తము జీవించడమే నిజమైన గుడ్ ఫ్రైడే. అప్పుడు చెప్పండి, ఈ రోజున అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు తీసుకొచ్చిన భారాలు, తీసుకొచ్చిన బాధలు, లేదంటే మన జీవితంలో పాపాలన్నీ కూడా అక్కడే కుర్చీల దగ్గర విడిచిపెట్టేసి తీర్మానం చేసుకోవాలా. ఏమని? యేసయ్యా నీవు నా కొరకు మరణించావు, యేసయ్యా నేను నీ కొరకు జీవిస్తా. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంటది, ఏం తెలుసా, నాకు చాలా ఇష్టం, నేను అనుకుంటా ఉంటాను ఎప్పుడు, ఏం తెలుసా, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు వలె జీవించాలి. లివ్ లైక్ క్రైస్ట్, లివ్ ఫర్ క్రైస్ట్. అంటే ఏంటి? క్రీస్తు లాగా జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలి. ఈ రోజును గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరితో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్న మాట. గడిచిన జీవితాల్లో ఏదైతే ఉందో అది ఓకే, విడిచిపెట్టేద్దాం. ఈ రోజు నుంచి మాత్రము దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా, దేవా నీవు నా కొరకు మరణించావు యేసయ్యా, నేను నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని చెప్పి గుండెల మీద చెయ్యేసుకుని మనం ఆ మాట చెప్పినప్పుడే నిజమైన గుడ్ ఫ్రైడే. అప్పుడు ఆయన చేసిన త్యాగానికి ఏముంటది? ఒక అర్థం ఉంటది, ఒక విలువ ఉంటదని ప్రభుపేట మీకు తెలియజేసుకుంటూ, యేసయ్య ఏం చేశాడంటే సమస్తమును కూడా సమాప్తం చేసి వెళ్ళాడు. నా ఆశ, నా కోరిక, మన దేవుని కోరిక ఏంటి తెలుసా? మన జీవితంలో దేవునికి ఇష్టమైన ఏవైనా కార్యాలు కనుక ఉన్నట్లయితే ఈ రోజే అన్నిటిని కూడా ఏం చేయాలి? మనము సమాప్తము చెప్పాలి. ఆమేన్. మరి వాక్యమును బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడాలని నేను దేవుని స్తుతిస్తూ, దేవుడి ఈ వాక్యాల ద్వారా మన హృదయాలు దేవునికి ఇష్టమైన హృదయాలుగా మార్చును గాక. ఆమేన్.